Your game starts in 3, 2, 1. ముసుగున దాగి ఉన్నదెవడో పరుగున దూకి వాణ్ణి పక్కడో రికరికటోనో బ్యారికేడ్స్తోనో ఆ స్కూళ్ళని లాగేయరో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో గోడ చాటు షాడో మిస్టరీకో పాడో లెక్కలన్నీ తెలియరో. ఎస్ నవ్య బేసిక్ గా హైట్ కూడా బాగా ఉంటది కాబట్టి చెయ్యి అవతల వైపు వెళ్ళి తగిలింది. అంటే బెస్ట్ ఆఫ్ 3 లో 1 పాయింట్ 1 పాయింట్ వచ్చేసింది. ముత్యాల ముద్దు. ఇప్పుడు ఈ ఎస్కేపింగ్ రౌండ్ ఆడడానికి ఇక్కడ నుంచి అబ్బాయి అక్కడ నుంచి అబ్బాయి రాబోతున్నారు. ఇక్కడ నుంచి క్రిష్ అండ్ ఇక్కడ నుంచి భయ్యా వచ్చేయండి. బెస్ట్ ఆఫ్ 3 లో 1 పాయింట్ తో రెడీగా ఉన్నారు. మరి బెస్ట్ ఆఫ్ 2 లోని ఈ అబ్బాయిల పోటీ ఏం జరగబోతుందో చూద్దాం. Your game starts in 3, 2, 1, go. ముసుగున దాగి ఉన్నదెవడో పరుగున దూకి వాణ్ణి పక్కడో రికరికటోనో బ్యారికేడ్స్తోనో ఆ స్కూళ్ళని లాగేయరో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో గోడ చాటు షాడో మిస్టరీకో పాడో లెక్కలన్నీ తెలియరో. ఏ విక్రమార్క సోదర్రా వీరబట్టు పట్టరా ఆటుపోటు దాటరా ఏ రిస్కో గిస్కో ఉస్కో పక్కడో. వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. అంటే ఈ లెవెల్లో బెస్ట్ ఆఫ్ 3 ఫస్ట్ 1 ఏమో ముత్యాల ముగ్గు గెలిచింది. వెరీ గుడ్. కానీ ఇప్పుడు ముత్యాల ముగ్గు మరీ గెలిస్తే బెస్ట్ ఆఫ్ 3 లో 3rd రౌండ్ ఉండదు, ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ టైమ్ లో చెయ్యి బయట పెట్టారు. కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఒక్కరి చెయ్యి మాత్రం బయట ఉందే. అండ్ వాళ్ళే విన్నర్. అంటే ఆ చెయ్యి ఎవరిదంటే ఓకే, లెవెల్ నెంబర్ 2 లోని రౌండ్ నెంబర్ 1 లోని బెస్ట్ ఆఫ్ 3 లో జరుగుతున్న ఈ మ్యాచ్ ఇద్దరు 1-1 పాయింట్ తో ఈక్వల్ గా ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ బెస్ట్ ఆఫ్ 3 లోని ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో వాళ్ళు ముత్యాల ముగ్గు నుంచి ప్రియా గారు వస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి అనుష గారు వస్తున్నారు. Let's welcome them. So let's see. Your game starts in 3, 2, 1, go. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.